మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు రాజమనమ్మ. నేను లోకల్ లెవెల్ కమిటీలో ఉంటాను. నేను బుద్ధిమాంద్యం పిల్లలకి సర్టిఫికేట్స్ కలెక్టర్ గారు ఇస్తుంటారు. మేము ముందు వాటిని చూసి సెర్చ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు సైన్ చేస్తారు. ఆ కమిటీలో నేను ఉంటాను. అదేవిధంగా ఈరోజు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మా యొక్క ప్రోగ్రాంకి రాకపోవడం మాకందరికీ బాధాకరము. మొన్న జరిగిన ఎలక్షన్లలో చూస్తే 3 కేటగిరీలని జనాభా లెక్క పెట్టినారు. డెఫ్ అండ్ డమ్, విజువల్ ఇంపైర్డ్, ఆర్థో. మేము 3 కేటగిరీలను కలిపే 6 లక్షల చిల్లర ఉన్నాం. మేము ఏపీ మొత్తం 6 లక్షల చిల్లర ఉన్నాం. అయితే 2016 చట్టం ప్రకారము 21 రకాలను దాంట్లో చేర్చడం జరిగింది. 21 రకాలలో అంటే ఒక్కొక్కరు మాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా సానుభూతి పరులు అందరూ మా తరపున నిలబడతారు. ఈ 21 రకాలంటే ఒక రకానికి 1,00,000 అనుకున్నా ఈ ఏపీ మొత్తానికి 21 లక్షల జనాభా కలిగి ఉన్నాం మేము ఈరోజు. ఇది ప్రజాప్రతినిధులు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినదిగా మనవి చేస్తున్నాను. నేను కొన్ని ఒక 2-3 విషయాలు ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను. మా తరపున కలెక్టర్ గారు, సీఎం గారికి చెప్తారని మా కోరిక. మా వివాహ ప్రోత్సాహ వృత్తి పెళ్లి చేసుకున్న వాళ్ళకి 1,50,000 ఇస్తున్నారు. అయితే గతంలో భార్య భర్త పెళ్లి చేసుకున్న వాళ్ళు 10th క్లాస్ పాస్ కావాలని ఉంది. కానీ చదువుకున్న వాళ్ళు, దివ్యాంగులను ఎవ్వరు పెళ్లి చేసుకోరు. చదువుకోవడానికి కూడా మేము విద్యకు చాలా నోచుకోము. కాబట్టి వాళ్ళకు బతకగలిగే శక్తి ఉంటే చాలు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 1,50,000 ఇవ్వవలసినదిగా నేను మా సంఘం తరపున కోరుకుంటున్నాను. అదే విధంగా పెన్షన్ మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దివ్యాంగ సమాజం తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన సీఎం అయిన వెంటనే 6,000 పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం గారికి మాత్రమే దక్కుతుంది. మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు మనం కృతజ్ఞత తెలియజేయాలి. మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడి నుంచే మనం తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే 6,000 ఇచ్చినారు. ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ఇట్లా వీల్ చైర్లో ఉన్న వాళ్ళు, కింద పాక్కుంటూ పోయే వాళ్ళు, వాళ్ళకు బుద్ధిమాంద్యం పిల్లలకి వాళ్ళకు ఒక వ్యక్తి దగ్గరగా ఉండి హెల్ప్ చేయాలి. మానసిక రుగ్మత, బుద్ధిమాంద్యత ఇట్లాంటి పిల్లలలో వాళ్ళకు ఒక వ్యక్తి, తల్లి గాని తండ్రి గాని దగ్గరగా ఉండే చేయాలి. ఆ పిల్లల్లో కూడా అమ్మాయిలే ఎక్కువ పుట్టినారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని సీఎం గారు వాళ్ళకి 15,000 పెన్షన్ ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి ఇంకా ఏం ఉద్యోగాలు రావు, వాళ్ళు ఇంకా ఏ పని చేయలేరు. వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి బ్రతకాలని మేము ఈ విషయాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలలో కూడా 5% రిజర్వేషన్ అమలు చేసి మా వాళ్ళందరికీ ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చేటటువంటి లోన్స్ కూడా 5% రిజర్వేషన్ అమలు చేసి మా దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయవలసినదిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇంతకు ముందు సెర్ప్లో ఉన్నాము. అంటే సమాజంలో అందరికంటే పేదవాళ్ళు ఎవరంటే వికలాంగుల సమాజం మేము సెర్ప్లో ఉన్నాము. కానీ మమ్మల్ని మా కాంపోనెంట్ ని పక్కకు పెట్టినారు. ఇప్పుడు మేము సెర్ప్లో గానే జాయిన్ అయితే మాకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రతి గ్రామంలో ఒక బుక్ కీపరు మా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మమ్మల్ని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం కల్పించాలని, మమ్మల్ని సెర్ప్లో చేర్పించడానికి కూడా మా తరపున ఒక లెటరు స్టేట్ వాళ్ళకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాను. ఉత్తమమైన జన్మ ఏంటంటే మానవ జన్మ. సో భగవంతుడు అందరికీ అన్ని రకాలుగా ఇవ్వాలనే కోరుకుంటాం. కానీ పై నుంచి కింద కాలు బొటన వేలు వరకు అన్ని భాగాలు, శరీరంలో ఉండే అన్ని భాగాలు కూడా ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్క భాగం మనకు పని చేయకపోయినా, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనము డిజబిలిటీ అని అనుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా అంటే వాళ్ళు నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ డే అనేది ఒకటి పెట్టి మనకు ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క బాధ్యతను గుర్తు చేస్తుంది.
ఇది ఏదో ఒక మొక్కుబడి కార్యక్రమం లాగానో ఇంకొక లాగానో చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఇది త్రూఅవుట్ ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ ఏమంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఉండాలి, అది కొనసాగించాలి వికలాంగులకు, దివ్యాంగులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. అంటే ప్రతి ఒక్కొక్కసారి, ఎందుకంటే దివ్యాంగులు వికలాంగులు అనే పదాలన్నింటినీ మార్చేసి ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తిలాగా ఇలాగా ప్రతిసారి అంటే వాళ్ళకు డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది, టైం టు టైం మార్చడం జరుగుతుంది. మనకు ఫస్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాల్సిన యాక్ట్లలో వచ్చేసి 1991లో డిజేబిలిటీ యాక్ట్ ఫస్ట్ వచ్చింది. అది ఫస్ట్ రిమార్కబుల్ అనుకున్నాం. అందులో 7 డిజబిలిటీస్ మాత్రమే గుర్తించడం జరిగింది. మిగతా డిజబిలిటీస్ 7 డిజబిలిటీస్ అంటే సివియర్గా ఉండే డిజబిలిటీస్ మాత్రమే గుర్తించడం జరిగింది. తర్వాత దీని మీద స్టడీస్ చేసిన తర్వాత 2016లో పర్సన్స్ విత్ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2016లో యాక్ట్ చేయడం జరిగింది. అయితే దాని మీద చర్చ అంతా జరిగి 2017లో అది అమల్లోకి జరిగింది. ఈ యాక్ట్లోకి వచ్చేసి 21 డిజబిలిటీస్ తీసుకొచ్చారు. ఇందులో చాలా అంశాలను తీసుకొచ్చి 21 డిజబిలిటీస్ను ఇందులో చేర్చడం జరిగింది. ఈ చేర్చడం వల్ల ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్, ఎక్కువగా రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ శాతం క్రియేట్ చేశారు. ఈ భాగంలో 5% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్లో ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్లోనే కాకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో కూడా ఎడ్యుకేషన్స్ ఇవ్వాలనేది యాక్ట్ చెప్తుంది. ఈ యాక్ట్లో ఇందాక ఒకరు చెప్పారు 91 సెక్షన్స్ కూడా చెప్పారు. ఆ ఒక్క సెక్షన్సే కాదు, ప్రతి సెక్షన్ కూడా ఇంపార్టెంటే. ఆ సెక్షన్స్ అన్ని విభాగాలను కూడా చైతన్యవంతం చేస్తున్నాయి. దాని యొక్క స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో లా డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ సందర్భంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున నేను చెప్పేది ఏంటంటే ఈ మంత్ అంతా మేము డిఫరెంట్లీ ఏబుల్డ్ హాస్టల్స్ అన్నీ కూడా కర్నూలు, నంద్యాలలో ఉండే అన్ని హాస్టల్స్ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి అథారిటీలో విజిట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ ద్వారా వారికి ఏమేమి కావాలి, ఏం నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ చూసి మన జిల్లా కలెక్టర్ వారి యొక్క సహకారంతో వారికి ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వారికి అన్నిటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. డిఎండబ్ల్యూఓ గారు, ఏడీ డిజేబుల్ వెల్ఫేర్, పిడి మెప్మా అండ్ సిపిఓ గారు, ఇతర విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులకి, ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వరల్డ్లో అంటే ప్రపంచంలో దాదాపు 800 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 15% దాదాపు 15 నుంచి 16% దాకా మన విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. సో అంటే 15% అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మైనారిటీ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. 16% దాకా మనం ఉన్నాం. సో ఈరోజు ఇక్కడ 1992లో యుఎన్ఓ రిజల్యూషన్ తీసుకున్నట్టుగా ప్రతి సంవత్సరము December 3 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజబుల్ పర్సన్స్ అన్నప్పుడు డిక్లేర్ చేశారు. నౌ వీఆర్ కాలింగ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటున్నాం. సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ డేని మనం ఈరోజు ఇంటర్నేషనల్ డేగా మనం డిక్లేర్ చేసుకుని ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలుస్తున్నాం. సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఆనరబుల్ జడ్జి గారు, అందరూ మిగతా ఆఫీసర్స్ మీరందరూ ఇక్కడ సమావేశమయ్యారంటే, ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా, ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా. సో ఒక అజెండాతో ఎవరి 5 yearsకి ఒకసారి ఒక అజెండాతో యుఎన్ఓలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా, ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు. ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే amplifying the leadership of persons with disabilities for sustainable future. అంటే ఈ మన ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్స్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరిగా ఇంక్లూజివ్నెస్, అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి, అందరూ ఇంక్లూడ్ మీ అందరికీ లీడర్స్గా ఎదగాలి, మీరందరూ అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక ఫ్యూచర్లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి, లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక ఆబ్జెక్టివ్తో ఈ 5 years దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం గవర్నమెంట్ తరఫు నుంచి సో దాదాపు జిల్లాలో దాదాపు 18 కోట్ల రూపాయల దాకా మనము
పెన్షన్స్ 31,069 పెన్షన్స్ ని మనం 6,000 చొప్పున మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 1st తారీఖున ఒకవేళ హాలిడే అయితే ముందు రోజే పెన్షన్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు ప్రతి మండే రోజు కొద్ది వరకు 3 ట్రైసైకిల్స్, అలాగే కొన్ని హీరింగ్ ఎయిడ్స్, ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఏదైతే మీకు అవసరం ఉందో, నిత్యావసరంలో మీకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని చూసుకొని వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా ఫెసిలిటీస్ కొన్ని మీరు రిక్వైర్మెంట్స్ మీరు అడిగి చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఒకటి హాస్టల్ అడిగారు. సో ఇప్పుడు ఆల్రెడీ 80% కంప్లీట్ అయింది. రిమైనింగ్ బడ్జెట్ కోసం ఆల్రెడీ ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఒక డిఓ లెటర్ కూడా ప్రిపేర్ చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి డెఫినెట్గా త్వరలోనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పండగలను దయచేసి మాకు కూడా రావచ్చు. ఎన్నిసార్లు మేము తిరిగినా కానీ ఒక్క నాయకుడు రాడు సార్. మా ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం మా ఇంట్లో చుట్టూ తిరుగుతారు. కానీ ఇక్కడ కనీసం మా వికలాంగులు పండగ చేసుకుంటాం సార్, మాకు సంవత్సరానికి ఒక రోజు. దయచేసి ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా చెప్పండి సార్ వాళ్ళకి. ఎందుకంటే మా సమస్యలు విన్నవించుకోవాలంటే మీ తర్వాత వాళ్ళే కదా సార్. ప్రజాప్రతినిధులతోనే మా సమస్యలు సాల్వ్ అయితే చాలా వరకు. ఎప్పుడు కూడా మా ప్రోగ్రాంల కంటే ఎవరు రారు సార్. ఎందుకంటే ఓటింగ్ అప్పుడు మాత్రం అందరూ వచ్చేస్తారు. ఇది సార్. ఇంకా దయచేసి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు అయితే పనులు జరుగుతున్నాయి. దయచేసి ఏడి మేడం గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. ఏదైతే సార్ కూడా మాకు పాజిటివ్ ఉన్నారు కాబట్టి ఈ సెన్సార్ పార్క్ ఒకటి చేస్తే మా వికలాంగులకు అందరికి న్యాయం జరుగుతూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.